మీకు ఒక విషయం మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం పొజిషన్లో ఉన్నారు. ఆయన లేనప్పుడు విషయం వేరు. ఇప్పుడు ఆయన ఉన్నప్పుడు ఆ పదవికి మాత్రం మేము రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అది ఇచ్చేస్తాం. కానీ దాంతోపాటు మాకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మాకు అంతా సిస్టమేటిక్ నడుస్తున్నాం. సో ఏ గవర్నమెంట్ ఉన్నా మా బిజినెస్ కానీ మా పని కానీ మేము చేస్తుంటాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్లూక్లా బై ఛాన్స్ లా ఓ గల్తీలా ఆ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉన్న బంధులన్నీ బంద్ చేస్తున్నారు. వాళ్ళు లీడర్లు రావాలి. 56 సంవత్సరాలు వాళ్ళు భారతదేశంలో పరిపాలించారు కాంగ్రెస్. వాళ్ళ చరిత్ర అంతా తెలుసు. మనకంటే కూడా 10 ఏళ్ల ముందు వాళ్ళే ఉండడు. ఇక్కడ ఒక్క కరెంట్ ఇయ్యలేదు, నీళ్లు ఇయ్యలేదు, ఒక 200 పింఛనిత్తురు. వాళ్ళంతా ఏమి ఇవ్వకపోదు, మోసం చేస్తురు, మోసం మాటలు మాట్లాడతారు, దగా మాటలు మాట్లాడతారు, మోసపూరిత మాటలు మాట్లాడొచ్చారు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో 6 గ్యారంటీలు అంటారు, 440 గ్యారంటీలు తయారు చేసిండ్రు. కానీ 1-2 ఇస్తున్నారు, దాంట్లో కూడా కొట్లాట పెడుతున్నారు. వాళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఇచ్చే మనసు లేదు. మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు, మాకు కాంగ్రెస్ కు ఓటేసి కేంద్రంలో మేము వస్తే ఈ 6 గ్యారంటీలు చేస్తామంటాడు. ఎంత దరిద్రమయా, ఎన్ని అబద్ధాలు, ఇంత అబద్ధాల ప్రజలను ఇంత మోసం చేస్తారా? కానీ ప్రజలంతా గుర్తుపట్టుకుంటున్నారు. ప్రజలలో డిస్కషన్ వచ్చింది, కాంగ్రెస్ మోసం పోయింది, మనల్ని మోసం చేసింది. ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలు చెప్పింది, కాంగ్రెస్ అంతా మాయమాటలు చెప్పింది. మనం ఇక కాంగ్రెస్ ను నమ్మొద్దని 50 రోజులలోనే ప్రజలకు అంత అర్థమైపోయింది. ఊర్లో చర్చ, హోటల్ చర్చ, ప్రతి గ్రామంలో చర్చ. అయ్యో మన కేసీఆర్ రాలేదు, అయ్యో మనం మోసపోయినాం, అయ్యో మనం ఓడిపోతాం అనుకోలేదు అని చెప్పి చర్చలు మొత్తం మొదలైపోయినాయి. కాబట్టి ఇప్పటి సంధి గట్టిగా ఉండుర్రి, గట్టిగా ఉన్నారు. పెద్దగా వాళ్ళు ఏమి ఉరగబెట్టేది ఏం లేదు. వాళ్ళ మీదనే ఆల్రెడీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో కూడా జోడో యాత్ర చేస్తే రాహుల్ గాంధీ అంతా చోడో యాత్రలు అయిపోయింది. మమతా బెనర్జీ వెళ్ళిపోయింది వాళ్ళ ఇండియాలో కూటమిలోకి వెళ్ళి. థ్యాంక్ యూ. ఈరోజు ఇది ఒక మీట్ అండ్ గ్రీట్ టు మీ ఆర్గనైజ్ చేసినందుకు మా టీం, మల్లారెడ్డి హెల్త్ సిటీ టీం, డాక్టర్ సుధారమణ మేడం గారికి, అదేవిధంగా డాక్టర్ సిద్ధప్ప గౌరవ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం. మా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. ఇంకోటి, మొన్న ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అని ఒక అవార్డ్కి నాకు సన్మానం ఇవ్వడం జరిగింది. సో ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. యాక్చువల్లీ మా ఏజ్కి నాకు చాలా ఒక ఫీల్గా ఉంది. కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవార్డింగ్ మీ ఫ్రమ్ IFIE for giving me this award, a prestigious award by the hands of the former Chief Justice of India, Shri Dr. Balakrishna garu aina chaitoni. అదే విధంగా అక్కడ చాలా మంది పెద్ద పెద్దోళ్ళు కూడా ఈ అవార్డు పొందారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్పోర్ట్స్లో సునీల్ గవాస్కర్ గారు కానీ, అదేవిధంగా పాలిటిక్స్లో గవర్నర్ రామ్ నాయక్ గారు కానీ, మళ్ళీ ఇంకా గతంలో కూడా 3 చీఫ్ మినిస్టర్స్ కూడా ఇట్లాంటి అవార్డు పొందారు. మళ్ళా ఫిల్మ్ యాక్టర్స్ శిల్పా శెట్టి గారు కానీ, మళ్ళా మన మనోజ్ వాజ్పేయి, మళ్ళీ అదేవిధంగా అర్జున్ రాంపాల్ గారు కానీ, చాలామంది, అదే డైరెక్టర్గా కానీ ఫరా ఖాన్ గారు కానీ. సో ఇట్లాంటి ఒక పెద్ద పెద్దోళ్ళ మధ్యలో నాకు కూడా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది కాబట్టి చాలా సంతోషం అనిపిస్తుంది.